కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరకోశ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు, వశీకరణ స్పెషలిస్ట్ రామరాజు. కాంటాక్ట్ 9390304692. ఛానల్లోకి స్వాగతం. మరో 48 గంటల్లో కర్కాటక రాశి వారికి ఓ ప్రమాదం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయేది ఇదే. కర్కాటక రాశి వారి జీవితంలో జరగబోయే ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ సమయం అనుకూలంగా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు మరో 48 గంటల్లో శని గోచారం అనుకూలంగా ఉండటం వల్ల వృత్తిలో అభివృద్ధి సాధ్యమవుతోంది. గత 7.5 సంవత్సరాలుగా శని గోచారం అనుకూలంగా లేకపోవటం వల్ల ఉద్యోగంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పరిస్థితి వీరికి ఈ సమయంలో వీరు అనుకున్న విధంగా వీరి ఉద్యోగంలో అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది. ఇక దీని కారణంగా వృత్తిలో ఉద్యోగంలో చేస్తున్న ప్రదేశాలలో అనుకూలమైన మార్పులు ఖచ్చితంగా వస్తాయి. ఇక పని ఒత్తిడి కూడా తగ్గటం అనేది ప్రారంభమవుతుంది. అదేవిధంగా మిమ్మల్ని మీ వృత్తిలో ఇబ్బందులకు గురి చేస్తున్న వారు కూడా దూరం అవ్వటం వల్ల మీరు ప్రశాంతంగా మీ ఉద్యోగాన్ని చేసుకుంటారు. అయితే కర్కాటక రాశి వారికి మరో 48 గంటల్లో ప్రమాదం రాబోతుంది. అయితే ఈ ప్రమాదం ఏ రూపంలో రాబోతుంది అనేది మాత్రం సూచించటం అయితే ఈ ప్రమాదం మీకు జరగబోయే చిన్నపాటి యాక్సిడెంట్ కూడా కావచ్చు. అయితే మీరు ఎంత ఆపాలని ప్రయత్నించినా కూడా కర్కాటక రాశి వారికి ఈ ప్రమాదం జరిగి తీరుతుంది. ఎందుకంటే అది విధి అయితే జరిగిన నష్టాన్ని చిన్నదే కదా అని త్వరగా నయమైపోతుంది అని అనుకోవచ్చు. కానీ ఇంకా మిమ్మల్ని మీరు సముదాయించుకోవాలి. అయితే మీ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం కూడా ఉండదు. కానీ కాస్త జాగ్రత్తగా ఉండటం మాత్రం మంచిదే. అదేవిధంగా ఒక స్త్రీ రాక అనేది కూడా వీరికి కారణంగా ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అయితే వీరి జీవితంలో ఉన్న స్త్రీలు అంటే మీ తల్లిగారిని కానీ, సోదరిని కానీ, భాగస్వామిని కానీ చిన్న చూపు చూడొద్దు. వారిని ఖచ్చితంగా గౌరవించండి. అప్పుడే మీరు వారి ఆశీర్వాదం, ప్రేమ ఇవన్నీ కూడా మీకు దక్కుతాయి. అలాగే జీవితంలో ఏ స్త్రీని కూడా తక్కువగా చూడొద్దు. మీకు అస్సలు మంచిది కాదు. ఇక గురువు గోచారం 4వ ఇంట్లో ఉండటం వల్ల ఈ కాలంలో పని ఒత్తిడి కొంత తగ్గినప్పటికీ కూడా అది పదోన్నతి కారణంగా వచ్చిన పని ఒత్తిడి అవ్వటం వల్ల మీరు దాన్ని ఇబ్బందిగా భావించరు. అయితే ఈ సమయంలో మీరు పేరు ప్రతిష్టల కోసం కాకుండా నిజాయితీగా మీకు నచ్చిన బాధ్యతలను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. గురువు దృష్టి 8వ ఇంటిపై, పదవి ఇంటిపై ఉండటం వల్ల, అదేవిధంగా 12వ ఇంటిపై ఉండటం వల్ల మీకు ఇష్టం లేనటువంటి మీకు నచ్చని వ్యక్తులతో పని చేయాల్సి రావటం కానీ, మీకు నచ్చని ప్రదేశంలో పని చేయాల్సి రావటం కానీ జరగవచ్చు. అయితే ఈ సమయంలో మీరు మిగతా వాటిని పట్టించుకోకుండా మీకు కేటాయించిన బాధ్యతలను మాత్రమే సక్రమంగా నిర్వహించడం వల్ల భవిష్యత్తులో ఇది మీ పదోన్నతికి సహాయకరంగా కూడా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఇతరుల విషయాలలో కల్పించుకోకపోవటం కానీ, లేదా వారు అడగకుండా కూడా సలహాలు ఇవ్వటం కానీ చెయ్యొద్దు. దాని కారణంగా మీ విలువ తగ్గటమే కాకుండా మీరు అవమానాల పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గురువు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ కార్యాలయంలో, అదేవిధంగా ఉద్యోగంలో సానుకూలమైన పరిస్థితులు, మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక శని గురు గోచారం ఈ సమయంలో అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే పనులు, మీరు చెప్పే సలహాలు మంచి ఫలితాన్ని ఇవ్వటం వల్ల మీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. గతంలో మీ గురించి ఉన్న అపోహలు తొలగిపోవటం కానీ, మిమ్మల్ని అవమానించి పరిచిన మీ సహ ఉద్యోగులు కానీ తమ తప్పును గుర్తించి మిమ్మల్ని క్షమాపణలు అడగటం కానీ జరుగుతుంది. అదేవిధంగా మీ పై అధికారులు కూడా మీ పనికి సంతృప్తి చెందటం వల్ల మీరు కోరుకున్న విధంగా పదోన్నతి పొందుకోగలుగుతారు. గురువు దృష్టిలో 9వ ఇంటిపై ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో విదేశీ యానం గురించి ప్రయత్నిస్తున్న వారికి విదేశాలలో స్థిర నివాసం గురించి కూడా, లేదంటే విదేశాలలో మంచి ఉద్యోగం గురించి కానీ ప్రయత్నిస్తున్న వారికి ఇది అనుకూలమైన ఫలితంగా లభిస్తోంది. ఇక గురువు దృష్టి 11వ ఇంటిపై ఉండటం వల్ల మీకు ఉద్యోగ అభివృద్ధితో పాటు ఆర్థికంగా కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. ఇక రాహువు 4వ ఇంట్లో ఉండటం వల్ల వృత్తిలో అనుకోని మార్పులు రావటం కానీ, పని ఒత్తిడి పెరగటం కానీ జరగవచ్చు. దాని కారణంగా మీరు కొంత ఇబ్బందికి గురైనప్పటికీ గురువు ఇంకా శని అనుకూలంగా ఉండటం వల్ల మీ ఒత్తిడిని కూడా తట్టుకుంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం కానీ, లేదంటే పై అధికారులతో సరైన సంబంధాలు లేకపోవటం కానీ జరగవచ్చు. మానసిక ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండండి. ఇంకా ఇతర పనుల్లో కూడా కల్పించుకోకుండా ఉండటం మంచిది. ఇంకా అంతేకాకుండా ఈ సమయంలో మీరు ఉద్యోగ మార్పుకు ప్రయత్నాలు చేయటం అనేది అనుకూలమైన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కనుక కొంతకాలం వరకు మీరు మీ పాత ఉద్యోగంలోనే ఉండండి. ఇక మీ వ్యాపారస్తులకు కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ తర్వాత అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఏలినాటి శనికాల పూర్తవ్వటం వల్ల గురు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల కూడా వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది. గురువు 4వ ఇంట్లో ఉండటం వల్ల వ్యాపారం కొంత మందకొండగా సాగుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఈ సమయం అనుకూలంగా లేకపోవటం, వ్యవహారంలో అనుకున్నంత లాభం రాకపోవడం
లేకపోవటం వల్ల డబ్బుకు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా గతంలో మీరు తీసుకున్న అప్పులు కానీ లోన్లు కానీ తిరిగి చెల్లించాల్సిన అవసరం రావడంతో మీరు స్థిరాస్తి అమ్మకాలు చేయటం, కొత్తగా భాగస్వాములకు వ్యాపారంలో చేర్చుకోవటం కానీ చేస్తూ ఉంటారు. ఇక 5వ ఇంట్లో రాహు కారణంగా మీ ఆలోచనలు మీకు సరైన ఫలితం ఇవ్వకపోగా అవి మీ ప్రత్యర్థులకు లాభాన్ని చేకూరుస్తాయి. అయితే ఈ సమయంలో శని మరియు రాహువు ఇంకా కేతువు కూడా బాగుండటం వల్ల మీరు ఈ సమస్య నుంచి తొందరగానే బయటపడతారు. ఇక గురువు అనుకూలంగా రావటం వల్ల కూడా వ్యాపారంలో అంతా కాలంగా ఉన్న సద్బద్ధత అనేది తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి చెందటం ప్రారంభమవుతుంది. గురువు దృష్టి 11వ ఇంటిపై ఉండటం వల్ల కూడా మీరు పెట్టిన పెట్టుబడులు నుంచి లాభాలు కూడా వస్తాయి. దానివల్ల తిరిగి వ్యాపార అభివృద్ధి ఇంకా ఉన్నతిపై కూడా దృష్టి పెట్టుకోగలుగుతారు. ఈ సమయంలో గురు దృష్టి అనేది కూడా 9వ ఇంటిపై 1వ ఇంటిపై ఉండటం వల్ల మీ ఆలోచనలను మీ కృషికి అదృష్టం కూడా తోడవుతుంది. గతంలో మీరు చేసిన అప్పులు కానీ లోన్లు కానీ ఏదైనా సరే గోల్డ్ లోన్ లాంటివి కానీ కూడా పూర్తిగా తీర్చుకోగలుగుతారు. దాని కారణంగా మీరు మనశ్శాంతితో వ్యాపారం చేసుకుంటారు. గురువు శని కేతువుల గోచారం అనుకూలంగా ఉండటంతో వ్యాపారంలో లాభాలతో పాటు ఇతర ప్రదేశాలలో మీ వ్యాపారాల శాఖలను కూడా ప్రారంభిస్తారు. మీ వ్యాపార భాగస్వాములు కూడా మీకు సహకరించడం వల్ల మీరు మరిన్ని విజయాలను సాధించుకోగలుగుతారు. 5వ ఇంట్లో రాహువు కారణంగా కొన్నిసార్లు మీరు తీసుకునే ఆలోచితమైన నిర్ణయాలు, తొందరపడి మీరు పెట్టే పెట్టుబడులు కానీ మిమ్మల్ని మీ కుటుంబానికి కొంత ఇబ్బందిని గురి చేస్తుంది. ఇక సరైన సమయంలో మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవటం వల్ల ఆర్థికంగా నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఇక స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సమయం అనుకూలిస్తుంది. గురువు అనుకూలంగా లేకపోవటం వల్ల మీరు చేసే పనిలో అడ్డంకులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ అవకాశాలు వచ్చినప్పటికీ కూడా వ్యక్తిగత కారణాల వల్ల వాటిని వినియోగించుకోలేకపోతూ ఉంటారు. దీనివల్ల మీరు కొంత అపఖ్యాతిని కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో శని గోచారం అనుకూలంగా ఉంది కనుక ముందుగా మీకు అవకాశాలు ఇచ్చిన వారు మిమ్మల్ని అపార్థం చేసుకున్నప్పటికీ కూడా తర్వాత వారు మీ సమస్యను అర్థం చేసుకుంటారు. దానివల్ల వారికి మీ గురించి ఉన్న అపార్థాలు కూడా దూరం అయిపోతాయి. ఈ సమయంలో రాహు కూడా 5వ ఇంట్లో సామాన్యంగా ఉండటం వల్ల కూడా మీరు మీ ప్రతిభను కూడా ఎదుటి వారితో ఎక్కువగా చెప్పుకోవటం కానీ లేదంటే మీకు నచ్చిన వ్యక్తులు వచ్చిన అవకాశాలను మీ స్థాయికి తగినవి కావని వాటిని వదిలేయటం కానీ జరుగుతుంది. ఈ సమయంలో మీరు వీలైనంత వరకు కూడా అహంకారానికి, ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడే స్వభావానికి దూరంగా ఉండటం మంచిదే. ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. శుభమస్తు.